వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. మనం సిపి గెట్ 2025 కి సంబంధించి సాధారణ సూచనలు, ముఖ్యంగా డిగ్రీ అప్పుడే అయిపోయి మనం పీజీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలను గురించి ఈ రోజు తరగతిలో మనం నేర్చుకోబోతున్నాం. ముఖ్యంగా ఆ, డిగ్రీ పూర్తయి ఇప్పుడే మనకు సిక్స్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాసినటువంటి అభ్యర్థులు, ముఖ్యంగా బిఏ, బీకామ్, బిఎస్సి లాంటి కోర్సులు కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు ఈ పీజీ ఎంట్రన్స్ రాయడానికి అర్హులు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఆ, మనకు బీటెక్ చదివినటువంటి అభ్యర్థులు ఈ సిపి గేట్ రాయడానికి అర్హులు కాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. ఈ మనకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో భాగంగా ఆ, మొదట మీరు అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఆన్లైన్లో మీరు ఆ, విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిన వెంబటే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ముఖ్యంగా ఏ విధంగా ఫిలప్ చేయాలి అప్లికేషన్ అనేటువంటి అంశాన్ని, డెమోకు సంబంధించినటువంటిది అంతా కూడా అందులో ఉంటుంది. ఒకసారి ఈ https cpget tschec.ac.in వెబ్సైట్లో మీరు చూడవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది, అంతేకాకుండా ఇక్కడ ఏ టైంలో మనకు అప్లికేషన్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అంతేకాకుండా ఈ అడ్మిషన్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్టులు, ఏ సబ్జెక్టులో పీజీ అడ్మిషన్స్ కోసం ఎంట్రన్స్ నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని కూడా మీరు నోటిఫికేషన్లో చూడవచ్చు. దాంతో పాటుగా అభ్యర్థులు అప్లికేషన్ చేసిన తర్వాత హాల్ టికెట్స్ కానీ ర్యాంక్ కార్డ్స్కి సంబంధించి కానీ ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీకు ఇక్కడ నుంచి పోస్ట్ ద్వారా కానీ ఇక్కడ నుంచి కానీ మళ్ళీ మీకు హార్డ్ కాపీస్ అంటూ ఏవి రావు. షెడ్యూల్కు సంబంధించి కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో పెడతా ఉంటారు కాబట్టి మీరు డెఫినెట్గా వెబ్సైట్ను ఫ్రీక్వెంట్గా సందర్శిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఆఫ్టర్ రిజల్ట్ మీకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి సంబంధించి కూడా ఆన్లైన్ లో మీరు ఇది వెబ్సైట్ లో ఎప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మాకు లెటర్ వస్తుందని, ర్యాంక్ కార్డ్ వస్తుందని, కౌన్సిలింగ్ కోసం ఇంటిమేషన్ వస్తుందని ఎవరు కూడా పోస్ట్ ఆఫీస్ ఈమెయిల్ కోసం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాంటివి ఏవి కూడా రావు. మీరందరూ కూడా ఆన్లైన్ లో వెబ్సైట్ లోనే చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అండి. కాబట్టి పర్సనల్ గా ఏంటంటే ఎక్కడ కూడా ఈ మెయిల్ కానీ పోస్ట్ కానీ ఏది కూడా రాదు. తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎవరైతే టూ 2025 సిపి గేట్కి సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడు రాబోతుంది. వచ్చేటప్పటికి అందులో ఉండేటువంటి సిలబస్ను మీరు కన్సర్న్ ఆప్షన్ సబ్జెక్ట్ చదివినటువంటి వాళ్ళు ఏ పీజీ ఎంట్రన్స్ కోసం అయితే రాస్తున్నారో వాటికి సంబంధించినటువంటి సిలబస్ను డౌన్లోడ్ చేసుకొని ఆ సిలబస్ ఆధారంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ సాధించవచ్చు. అంతేకాకుండా ఎంట్రన్స్ కి సంబంధించి ఇందులో పీజీ ఎంట్రన్స్ కి సంబంధించి ఎంపేడ్ ఎంఏడ్ కూడా ఇందులో ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 100 మార్కులు ఉంటాయి. ఇది మనకు తెలుసు, అభ్యర్థులు దీన్ని గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి ప్యాటర్న్ లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 100 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ బేస్డ్ లో ఉండే క్వశ్చన్స్ కి ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్కు చొప్పున ఉంటుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ రాసేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కెమిస్ట్రీ 40 మార్కుల కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి, 40 ప్రశ్నలు. మిగతా 60 ప్రశ్నలు ఏదేని ఒక సబ్జెక్ట్, అంటే మీకు ఫిజిక్స్ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోకెమిస్ట్రీ ఉంటాయి. ఇవి 60 మార్కులు వస్తాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి పేరు ఏమంటారంటే ఇందులో అడ్మిషన్ పొందగోరేవారు BCESFSG&M అనేటువంటి సబ్జెక్టుకు ఎగ్జామ్ ఫీజు కట్టినటువంటి వాళ్ళు ఈ విధంగా చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బయోటెక్నాలజీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ రాసేవారు కూడా 40 మార్కులు మనకి కెమిస్ట్రీ ఉంటాయి, మిగతా 60 మార్కులు బయోటెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. తర్వాత మీరు అప్లికేషన్ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఫోటో మార్ఫింగ్ కానీ, సిగ్నేచర్ ఇది రాంగ్ సిగ్నేచర్స్ కానీ, ఇంప్రెషన్స్ కానీ ఏమి లేకుండా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు పనిషబుల్ ఉంటుంది, అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది, మీకు క్రిమినల్ కేసు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అడ్మిషన్ అంతా కూడా కన్వీనర్ ఏది ఉస్మానియా యూనివర్సిటీ సిపి గేట్ కన్వీనర్ ద్వారానే అడ్మిషన్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్లు అన్ని కూడా మీ ఎలిజిబిలిటీకి సంబంధించి ఉంటే మీకు కౌన్సిలింగ్ ద్వారా మీరు ఎగ్జామ్లోకి
ఎగ్జామ్ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ఎలిజిబుల్ అయినటువంటి అభ్యర్థులు కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించినటువంటి పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకు తెలంగాణలో ఉండేటువంటి వివిధ విశ్వవిద్యాలయాలు మరియు వాటికి సంబంధించిన అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్ అనేటువంటి పొందడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా ఈ కౌన్సిలింగ్ అంతా కూడా ఆన్లైన్లో జరుగుతుంది. అంటే మీరు మీకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేటువంటి ఆన్లైన్లో మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇది అంతా కూడా మీకు వెబ్సైట్లో ఎప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అప్డేట్గా మీరు వెబ్సైట్ చూస్తుండాలి. ఇంకొక ముఖ్యమైన విషయం అభ్యర్థులు గమనించాలి ఏంటంటే, కొద్దిమంది తెలంగాణ వ్యక్తులు కాకుండా, ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు కాకుండా, అదర్ దెన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ అభ్యర్థులు, అదర్ దెన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చదివినటువంటి తెలుగు అభ్యర్థులు కానీ అభ్యర్థులు కూడా పీజీ ఎంట్రన్స్ రాసి మన ఇక్కడ సీట్లు సాధించబట్టి వీటిని ఎన్ఐసి కోట అంటారు. అది ఎన్ఐ కోట అంటారు, లేదా నేషనల్ ఇంటిగ్రేషన్ కోట అంటారు, ఎన్ఐక్యూ. ఈ ఎన్ఐక్యూకు సంబంధించి వాళ్ళు స్కూలు కాలేజీ అంతా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాల్లో చదివినటువంటి అభ్యర్థులకి 20% కోట కూడా ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. చాలా మందికి ఈ విషయం తెలియదు. తర్వాత డిగ్రీకి సంబంధించి 3 సంవత్సరాల డిగ్రీ కాకుండా కేవలం సింగిల్ సబ్జెక్టు 1 సంవత్సరం చదివినటువంటి సింగిల్ సబ్జెక్ట్ చదివినటువంటి వ్యక్తులు మాత్రం ఈ పీజీ ఎంట్రన్స్కి అర్హులు కాదు. అంతేకాకుండా ఈ అడ్మిషన్స్ అనేటువంటివి ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ సిపిగెట్ 2025కి సంబంధించి ఉస్మానియా కానీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, అదేవిధంగా జేఎన్టీయు విశ్వవిద్యాలయము వాటి పరిధిలో అనుబంధ కళాశాలల్లో అడ్మిషన్స్ వస్తాయి. ముఖ్యంగా బిఏ, బిఎస్సి, బీకామ్ చదివినటువంటి అభ్యర్థులు, పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. అంతేకాకుండా ఈ బిఈ, బీటెక్, బి ఫార్మసీ, ఎల్ఎల్బి 5 years, బీసీఏ మస్ట్ గో త్రూ ద ఎలిజిబిలిటీ కండిషన్ బిఫోర్ అప్లయింగ్ ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ. వీటికి సంబంధించి కూడా మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత బి ఫార్మసీ, ఇది బిఎస్ ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, బిఎస్సి నర్సింగ్, బిఎస్సి అగ్రికల్చర్, బిఎస్సి హోమ్ సైన్స్, బీటెక్, బిఈ గ్రాడ్యుయేట్స్. వీళ్ళు చేసినటువంటి వ్యక్తులు ఈ ఏది నర్సింగ్ కానీ, అగ్రికల్చర్ కానీ, హోమ్ సైన్స్ కానీ, బీటెక్, బిఈ చేసినటువంటి అభ్యర్థులు ఈ ఎంఎస్సి కోర్సు చేయడానికి అర్హులు కాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అయితే బిఈ, బీటెక్ చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అండ్ ఎంఎస్సి మైక్రోబయాలజీ. వీటికి సంబంధించి అభ్యర్థులు గమనించాలి. తర్వాత బిఈ, బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేయాలనుకున్నా, ఎంఎస్సి మ్యాథ్స్ చేయాలన్నా, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలన్నా వాళ్ళు ఖచ్చితంగా 3 సంవత్సరాల డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బిఎస్సి కానీ బిఈ, బీటెక్ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. తర్వాత అంతేకాకుండా ఈ విడుదలైనటువంటి సిపిగేట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏదైతే క్రోడీకరించబడ్డదో వాటికి సంబంధించినటువంటి కండిషన్స్ అన్నీ కూడా ఫాలో అయినప్పుడు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇందులో ఈ కండిషన్స్కి సంబంధించి మనం గమనించినప్పుడు అడ్మిషన్స్ అన్నీ కూడా కోర్సులకు సంబంధించి అన్ని సేమ్ కోర్సుకు సంబంధించి ఏదైతే ఆప్షనల్స్ ఏది మీ డిగ్రీ లెవెల్లో చదివినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఆప్షనల్ మీరు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు గుర్తించబడినటువంటి విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి కళాశాలలో చదివినటువంటి అభ్యర్థులు, అంతేకాకుండా డిస్టెన్స్ మోడ్లో చదివినటువంటి అభ్యర్థులకు సంబంధించి ఇక్కడ మనం గమనించినప్పుడు ఏది ఈ కోర్సు ఆల్రెడీ ఒకసారి కోర్సు చదివి ఉండి మళ్ళోసారి రాస్తుంటే మాత్రం వాళ్ళను అలో చేయడం అనేటువంటిది జరగదు. ఒకసారి మాత్రమే ఆ కోర్సు చదవచ్చు, మళ్ళోసారి ఆ కోర్సు చదవడానికి అర్హులు కాదు. అంతేకాకుండా ఆల్రెడీ ఒక పీజీ చేశారు, మళ్ళీ అదే పీజీ చేస్తే లేకపోతే వేరొక పీజీ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి స్కాలర్షిప్ కూడా రావడం అనేటువంటిది జరగదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది. అంతేకాకుండా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ముఖ్యంగా మనకు ఈ జియో నంబర్ ఏది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ నంబర్ సంబంధించి ఈ ఏజ్ హైయెస్ట్ మ్యాక్సిమం ఏజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా స్కాలర్షిప్ అనేటువంటిది రాదు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ముఖ్యంగా మీ రిజర్వేషన్కి సంబంధించి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, అదేవిధంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి సంబంధించి మీరు తీసుకున్నప్పుడు ఓసీ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటి రావడం జరుగుతుంది. లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటు ఇవి చూపించకపోతే వాళ్ళు ఓసీ అభ్యర్థులుగా పరిగణించబడతారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. అంతేకాకుండా
ఈ సబ్జెక్ట్స్ సంబంధించి విశ్వవిద్యాలయానికి సంబంధించి సమ్ కోర్సెస్ కొన్ని కోర్సుకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడ్డదో వాటికి సంబంధించి అడ్మిషన్స్ అనేటువంటి పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ క్యాండిడేట్స్కి సంబంధించి ముఖ్యంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్టిఫికెట్స్కి సంబంధించి అడ్మిషన్, ఈ స్పెషల్ కోటాకు సంబంధించి టీచర్, లేబొరేటరీ అసిస్టెంట్ కేటగిరీస్ వీళ్ళకి సంబంధించి అటెస్టెడ్ క్యాపీస్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దీంతో కాకుండా కొన్ని స్పెషల్ కేటగిరీస్కి సంబంధించి ఎన్సీసీ కానీ పిహెచ్ కేటగిరీ వాళ్ళు కానీ వాళ్ళకి సంబంధించి స్పెషల్గా మనకు వాళ్ళకు కౌన్సిలింగ్ అనేటువంటిది చెప్పడం ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీకి సంబంధించి అంటే మనకు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి సంబంధించి మనకు 75% ఆఫ్ ది అవైలబుల్ సీట్స్ ఇన్ ద యూనివర్సిటీ మే నాట్ రన్ సచ్ కోర్స్. ముఖ్యంగా ఈ 75% సీట్లు అనేటువంటివి కంపల్సరీ మనకు ఫిల్ కావాల్సి ఉంటుంది. లేకపోతే ఆ కోర్సు రన్ చేయడం అనేటువంటి సాధ్యం కాదు. ముఖ్యంగా పీజీ డిప్లొమాకు సంబంధించి అంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ చేయాలనుకున్నటువంటి వ్యక్తులు ముఖ్యంగా ఈ కాకతీయ విశ్వవిద్యాలయం కానీ, ఉస్మానియా కానీ, అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి సంబంధించి, శాతవాహన విశ్వవిద్యాలయానికి సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాల్లో కొన్ని కోర్సెస్ 5 సంవత్సరాల సమీకృత పీజీ కోర్స్ అనేటువంటి నిర్వహించబడడం జరుగుతుంది. వాటికి సంబంధించి అభ్యర్థులు గమనించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు సంబంధించి కానీ, నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోటాకు సంబంధించిన స్టూడెంట్స్కి సంబంధించి వాళ్ళకి ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది ఉండదు. అంటే కొద్దిమంది మనకు 2000 సంవత్సరం నుంచి అంటే 1999 వరకే ఉస్మానియా కానీ అంటే ఏ విశ్వవిద్యాలయంలో అయినా ఫ్రీ సీట్స్ ఉండేవి. కానీ 2000 సంవత్సరం నుంచి ఏం చేశారంటే కొన్ని సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్గా మార్చారు. అంటే కంప్లీట్ ఫీ వాళ్ళు పే చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు. వాళ్ళకు ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది చేయబడడం అనేటువంటిది యూనివర్సిటీ అథారిటీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించాలి. ఫ్రీ సీట్ వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారు. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల కింద జాయిన్ అయిన వాళ్ళకు హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడానికి అవకాశం లేదు అని వాళ్ళు పేర్కొన్నారు. ఒకవేళ ఉంటే ఇవ్వవచ్చు, బట్ ఇస్తారు ఇవ్వరు అనేటువంటిది అక్కడ ఉండేటువంటి పరిస్థితుల ఆధారంగా మనం చెప్పవచ్చు. కానీ సాధారణంగా అయితే వాళ్ళకి ఎలాంటి హాస్టల్ ఫెసిలిటీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఏది సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద జాయిన్ అయిన అభ్యర్థులు కానీ, అదేవిధంగా నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా కింద జాయిన్ అయినటువంటి అభ్యర్థులు, కన్సర్న్ పీజీలో జాయిన్ అయినటువంటి అభ్యర్థులకి హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. ఇంకా కన్వీనర్ కోటాలో ఫ్రీ సీట్ కింద జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. వాళ్ళ కేటగిరీ ఆధారంగా విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంగా లేదా యూనివర్సిటీ ఆల్ యూనివర్సిటీ కాలేజెస్ లేదా వాటికి సంబంధించిన అనుబంధ కళాశాలకు సంబంధించి ఇది సాధారణంగా అభ్యర్థులకి సాధారణ నిబంధనలు, సూచనలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఈ రోజు మనం చేసుకున్నాం. మిగతా అంశాలు సిలబస్కి సంబంధించి తర్వాత తరగతిలో మనం నేర్చుకుందాం. ఐ విష్ ఆల్ సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్.